జగిత్యాల కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు రోజురోజుకి ఆసక్తికరంగా మారుతున్నాయి. ఒకవైపు సీనియర్ నేత జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో కొనసాగాలా వద్దా అని ఆలోచించాల్సిన పరిస్థితి ఉందని వ్యాఖ్యానిస్తుండగా, మరోవైపు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ భవిష్యత్తు రాజకీయాలపై సందిగ్ధ సంకేతం ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో జగిత్యాల కాంగ్రెస్ లో ఎవరుంటారు, పార్టీకి ఎవరు దూరమవుతారు అనే అంశం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కండువా కప్పుకొని పార్టీ మారారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు ఆయన అప్పట్లో ప్రకటించారు. దీన్ని మాజీ మంత్రి తీవ్రంగా వ్యతిరేకించి తిరుగు బావుట ఎగరవేశారు. ఈ విషయంలో హైకమాండ్ ఒకటికి 2 సార్లు బుజ్జగించే ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. బల్దియా ఎన్నికల సమయంలో గాంధీ భవన్ సాక్షిగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్, మాజీ మంత్రి జీవన్ రెడ్డి మధ్య పీసీసీ మహేష్ గౌడ్ రాజీ కుదిర్చే ప్రయత్నం చేయగా జీవన్ రెడ్డి గాంధీ భవన్ నుంచి బాయ్కాట్ చేశారు. అయితే హైకమాండ్ కూడా సంజయ్ కుమార్ కు మద్దతుగా నిలవడం, అవకాశం కల్పించిన డీసీసీ ప్రెసిడెంట్ పోలాస నందయ్యతో పాటు శిష్యుడైన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కూడా సంజయ్ పక్షాన నిలిచారనే భావనతో జీవన్ రెడ్డి తన అనుచరులను ఇండిపెండెంట్లుగా బరిలో దించి అధికార పార్టీకి ముచ్చెమటలు పట్టించారు. ఈ క్రమంలో కాంగ్రెస్ లో చేరిన తర్వాత సంజయ్ కుమార్ ప్రభావం రోజురోజుకు పెరుగుతుందనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పుడు దీని సంగతి దీనికి పార్టీ మార్పుడికి సంబంధమా? ఇప్పుడు ఒక్కటి బాబు, ఏ అంశమైనా కానీ మీకు తెలియకుంటే ఇది జరగదు. ఈ అంశం మీకు తెలియకుంటే ఇది జరగదు. అరే, నేను మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడ్డ నాడే చెప్పాను. నేను అంటే చైర్పర్సన్ ప్రకటింపబడ్డ నాడే కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం కొంత ఆలోచించుకునే పరిస్థితి ఏర్పడ్డది అని చెప్పి నానాడు చెప్పాను. అంతే తప్పేదైతే ఇంకా దాని ఫర్దర్ ఇంతవరకు ఏం మూమెంట్ లేదు. చూద్దాం, లెట్ us see. ఎదురున్నా కానీ ఏదైతుందో మా మిత్రులు ఉన్నారు, మీరున్నారు. సమయం సందర్భం వచ్చినప్పుడు ఏదైతుందో ఏ నిర్ణయం తీసుకున్నా మీ ద్వారానే విలువ. అయితే తాజాగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. నేను మళ్లీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తానో లేదో నాకు తెలియదు, ఇంకా కాంగ్రెస్ పార్టీలో నాకు సభ్యత్వం కూడా లేదు, ఇస్తే తీసుకుంటాను అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు స్థానిక రాజకీయాలలో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. అసలు కాంగ్రెస్ పార్టీకి సంజయ్ కుమార్ కు సంబంధం లేదంటూనే పార్టీలో ప్రియారిటీ ఇవ్వడం, పార్టీని నమ్ముకున్న సీనియర్లు, ముఖ్య అనుచరులకు ప్రాధాన్యత తగ్గడంపై జీవన్ రెడ్డి గుర్రుగా ఉన్నారట. ఈ పరిణామాల మధ్య కాంగ్రెస్ పార్టీకి త్వరలో రాజీనామా చేసి ముఖ్య నేతలు, అనుచరులతో చర్చలు జరిపిన అనంతరం భవిష్యత్తు కార్యాచరణపై తుది నిర్ణయం తీసుకుంటారని జీవన్ రెడ్డి వర్గీయులు చెబుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతం జగిత్యాలలో పార్టీకి దిక్కెవరో తెలియని సందిగ్ధంలో కార్యకర్తలు ఉన్నట్లుగా సమాచారం. నేను 33 ఏళ్ళు కాదు, నాకు 63 ఏళ్ళు ఉన్నాయి. 63 సంవత్సరాలనే మొదటి నుంచి మాది కాంగ్రెస్ కుటుంబం. కొన్ని అవకాశాలు లేక బీఆర్ఎస్లో అవకాశం ఇచ్చిన పోయినాం. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు, పిసిసి అధ్యక్షులు కలిసి పనిచేద్దామన్నారు. సభ్యత్వం ఇచ్చినప్పుడు కాంగ్రెస్ సభ్యత్వం మా డీసీసీ అధ్యక్షులు ఎప్పుడు ఇస్తే అప్పుడు అవసరం ఉన్నప్పుడు ఆ సభ్యత్వం కూడా తీసుకుంటా. వేరే ఆలోచన లేదు, అది కూడా క్లారిటీ ఇచ్చేస్తుంది. ఇది ఇలా ఉంటే జగిత్యాల కాంగ్రెస్ పార్టీకి 4.5 దశాబ్దాలుగా కొండంత అండగా ఉన్న జీవన్ రెడ్డి రాజీనామా చేస్తారని ప్రచారంతో పార్టీకి దిక్కెవరు, జీవన్ రెడ్డి భవితవ్యం ఏంటనేది క్యాడర్కు అంతుచిక్కడం లేదు. కాగా సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన నేత జీవన్ రెడ్డి పార్టీ మారితే పరిస్థితి ఎలా ఉంటుంది, దాన్ని ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారనేది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. చూద్దాం జగిత్యాల రాజకీయాలు జీవన్ రెడ్డి ఎపిసోడ్ను ఏ మలుపు తిప్పుతాయో.